మన యువత భవిష్యత్తు ప్రమాదంలో పడినప్పుడు ఒక సమాజం ఎలా స్పందించాలి? సరిగ్గా ఇదే ప్రశ్నకు సమాధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త, వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దాని పేరే ఈగిల్ క్లబ్స్. ఈరోజు ఈ శక్తివంతమైన మిషన్ గురించి మనం లోతుగా తెలుసుకుందాం. అవును, ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఎందుకంటే పాఠశాల ఆవరణలోనే మొదలవుతున్న ఒక నిశ్శబ్ద మహమ్మారిని ఎదుర్కోటానికే ఈ కొత్త కార్యక్రమం. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యతే కాదు, మనందరి సమష్టి బాధ్యత. సరే, ముందుగా అసలీ కార్యక్రమం ఎందుకు అవసరమయ్యింది? ఈ రాష్ట్రవ్యాప్త కార్యక్రమానికి దారితీసిన పరిస్థితులేంటో ఒకసారి చూద్దాం. ఇదిగోండి అసలు సమస్య. మన తరగతి గదుల్లోకి, మన పిల్లల జీవితాల్లోకి ఒక ప్రమాదకరమైన మహమ్మారిలా మాదక ద్రవ్యాలు చొచ్చుకొస్తున్నాయి. ఈ నిశ్శబ్ద సంక్షోభాన్ని ఎదుర్కోడానికే ప్రభుత్వం ఈ కీలకమైన అడుగు వేసింది. సరే, మరి ఈ సమస్యకి పరిష్కారమేంటి? అక్కడికే వస్తున్నాయి ఈ కొత్త యాంటీ నార్కోటిక్స్ క్లబ్లు. వాటి పేరే ఈగల్ క్లబ్లు. ఇంతకీ ఈ ఈగిల్ క్లబ్లు అంటే ఏమిటి? ఇవి కేవలం సాధారణ క్లబ్లు కావు. ప్రభుత్వ మెమో ప్రకారం చెప్పాలంటే ఇవి విద్యార్థులే నడిపించే ఒక శక్తివంతమైన ఉద్యమమన్మాట. విద్య, స్నేహితుల మద్దతు, ఇంకా సమాజ భాగస్వామ్యం అనే 3 ఆయుధాలతో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అడ్డుకోవడమే వీటి లక్ష్యం. ఇప్పుడు చూడండి, ఈగిల్ అనే పేరు వెనక ఎంత లోతైన అర్థం దాగియుందో. ఇది కేవలం ఒక పదం కాదు, ఇది ఒక యాక్షన్ ప్లాన్. ఈ అంటే ఎడ్యుకేట్, అంటే విద్యావంతులను చేయడం. ఏ అంటే అడ్వకేట్, అంటే వాదించడం. జీ అంటే గార్డ్, అంటే రక్షించడం. ఎల్ అంటే లీడ్, అంటే నాయకత్వం వహించడం. చివరగా ఈ అంటే ఎంపవర్, సాధికారత కల్పించడం. చూసాలా, ప్రతి అక్షరంలో ఒక బలమైన బాధ్యత ఉంది. సరే, ఇక ఈ ఈగిల్ క్లబ్ కార్యక్రమాన్ని నడిపిస్తున్న నిర్దిష్ట లక్ష్యాలేంటో, వాళ్ల అసలు మిషనేంటో వివరంగా చూద్దాం. ఈ మిషనంతా 3 బలమైన స్తంభాల మీద నిలబడి ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైనది జ్ఞానం, అంటే మాదక ద్రవ్యాల ప్రమాదాల గురించి విద్యార్థులకు, టీచర్లకు పూర్తిగా తెలియజేయడం. దానితోపాటు సాధికారత, అంటే నివారణకు అవసరమైన టూల్స్తో పాఠశాలలను బలోపేతం చేయడం. ఇక ఈ రెండింటినీ కలిపి నడిపించేది ఐక్యత, అంటే యువత భవిష్యత్తును కాపాడటంలో సమాజంలోని ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడం. అయితే ఈ క్లబ్లు ఆచరణలో ఎలా ఉంటాయి? వాటి నిర్మాణమేంటి? అవి ఏం చేస్తాయి అనే వివరాల్లోకి వెళ్దాం. దీన్నే మనం క్లబ్ బ్లూప్రింట్ అనొచ్చు. ప్రతి ఈగిల్ క్లబ్ ఒక చిన్న, కాని చాలా పవర్ఫుల్ టీం. కేవలం 10 మందే ఉంటారు. ఒక కోఆర్డినేటర్, ఒక అసిస్టెంట్ కోఆర్డినేటర్, ఇంకా 8 మంది విద్యార్థి నాయకులు. ఇక్కడ అస్సలైన శక్తి విద్యార్థుల చేతుల్లోనే పెట్టారు. ఎందుకంటే మార్పు వాళ్లనుంచే మొదలవ్వాలి కదా. ఇక్కడ మనం అఫీషియల్ గైడ్లైన్స్లో ఒక ముఖ్యమైన పాయింట్ చూడొచ్చు. ఈ క్లబ్ పదవీకాలం ఒక అకాడమిక్ ఇయర్ మాత్రమే. అంతేకాదు, ఎంపికలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఇంకా స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే ఇప్పటికే సేవాభావం, క్రమశిక్షణ ఉన్నవాళ్లతో ఈ కార్యక్రమానికి సరైన పునాది వేస్తున్నారన్నమాట. సరే, మరి క్లబ్లేం చేస్తాయి? వాళ్ల మొదటి ప్రధాన బాధ్యత అవగాహన కల్పించటం. కేవలం స్టూడెంట్స్కి మాత్రమే కాదు, టీచర్లకు, చివరికి తల్లిదండ్రులకు కూడా. ఎక్స్పర్ట్స్తో సెమినార్లు పెట్టించటం, డిబేట్స్ లాంటి స్కూల్ యాక్టివిటీస్లో డ్రగ్స్కి వ్యతిరేకంగా ఒక బలమైన సందేశాన్ని తీసుకురావడం. ఇవన్నీ వాళ్ల పనే. అవగాహన కల్పించడమే కాదు, ఇంకొన్ని కీలకమైన పనులు కూడా ఉన్నాయి. పర్యవేక్షణ, ఇంకా మద్దతు. అంటే స్నేహితులే స్నేహితులకు కాపలాగా ఉండేలా చూడటం, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ధైర్యంగా, పేరు చెప్పకుండా ఫిర్యాదు చేసేలా ప్రోత్సహించడం. అన్నిటికన్నా ముఖ్యంగా యువత శక్తిని స్పోర్ట్స్, ఆర్ట్స్ లాంటి మంచి దారుల వైపు మళ్లించడం. ఇదేదో కేవలం స్కూల్ లెవెల్లో జరిగేది కాదు. ఈ ఈగిల్ క్లబ్ల వెనుక ఒక పెద్ద రాష్ట్రవ్యాప్త సపోర్ట్ సిస్టమ్ ఉంది. ఇది ఎంత సీరియస్గా, సమన్వయంతో చేస్తున్న ప్రయత్నమో ఇప్పుడు మనకు అర్థమవుతోంది. ఈ మొత్తం కార్యక్రమానికి జిల్లా స్థాయిలో పెద్ద దిక్కు ఎవరంటే కలెక్టర్ గారే. ప్రతి స్కూల్లో క్లబ్లు సరిగ్గా ఏర్పాటయ్యేలా చూడ్డం, వాటికి కావలసిన వనరులు అందించడం అంతా వారి పర్యవేక్షణలోనే జరుగుతుంది. అంతేకాదు, ప్రతి స్కూల్లో హెల్ప్లైన్ నంబర్ కనిపించేలా చూడ్డం కూడా చాలా ముఖ్యమైన బాధ్యత. ఇక కలెక్టర్ కింద మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది. ఇది ఒక చైన్ లాంటిదన్నమాట. రీజనల్ లెవెల్ ఆఫీసర్స్ నుండి మండల స్థాయి అధికారుల వరకు అందరూ కలిసి స్కూల్ లెవెల్లో ఈ క్లబ్లు సక్సెస్ అయ్యేలా చూస్తారు. అంటే
ప్రతి స్థాయిలో సపోర్ట్, మానిటరింగ్ రెండూ ఉంటాయన్నమాట. అయితే వీళ్ళందరి ప్లాన్స్ని గ్రౌండ్లో నిజం చేసేది మాత్రం హెడ్ మాస్టరే. ఆయనే ఈ కార్యక్రమానికి స్కూల్లో అసలైన నాయకుడు. సరైన కోఆర్డినేటర్లను, విద్యార్థులను ఎంపిక చేయడం, ప్రతి యాక్టివిటీని రికార్డ్ చేయడం ఇవన్నీ చాలా కీలకమైన బాధ్యతలు. ఇదంతా ఎవరికోసం? చివరికి విషయమంతా విద్యార్థుల దగ్గరికే వస్తుంది. ఎందుకంటే వాళ్లకే అధికారం ఇస్తున్నారు, వారే మార్పుకు నిజమైన ప్రతినిధులు. అఫీషియల్ డాక్యుమెంట్లోని ఈ ఒక్క వాక్యం వింటే ఈ ప్రోగ్రాం యొక్క అసలు ఆత్మ ఏంటో మనకు అర్థమవుతుంది. ఈగల్ క్లబ్లు విద్యార్థులను మార్పుకు ప్రతినిధులుగా సేవ చేయడానికి అధికారమిస్తాయి. అంటే విద్యార్థులు బాధితులుగా కాకుండా సమస్యను పరిష్కరించే రక్షకులుగా మారుతున్నారన్నమాట. ఇది ఎంత గొప్ప పరివర్తనో కదా! ఇవన్నీ చేసినా ఒకవేళ అత్యవసరమైతే సహాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి? దానికోసమే ఈ ఈగల్ హెల్ప్ లైన్ ఉంది. నంబర్ 1972. గుర్తుపెట్టుకోండి, 1972. ఈ నంబర్ కేవలం కొన్ని అంకెలు కాదు, అది ఒక ఆశాకిరణం, ఒక జీవనరేఖ. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. సురక్షితమైన సమాజాన్ని నిర్మించడంలో స్టూడెంట్ లీడర్షిప్కి ఉన్న అస్సలైన పవరేంటి? ఈ ఈగల్ క్లబ్స్ లాంటి కార్యక్రమాలు కేవలం సమస్యలను పరిష్కరించడమే కాకుండా భవిష్యత్ నాయకులను కూడా తయారు చేస్తున్నాయేమో ఆలోచించండి.